సో ఈ వీడియోలో పాట లెసన్ చూద్దాము. సో పాట గురించి ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి, ఓన్గా రాయాలి, ఎలా రాయాలి అనేది చెప్తాను. చాలామంది ఏమంటారు డౌట్ ఉంది, అసలు ఎట్లా నేర్చుకోవాలి, అంతంత పెద్ద పెద్ద సారాంశాలు ఎలా నేర్చుకోవాలి అక్క అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో పాట మనకి సాంగ్ గురించి చాలామందికి తెలుసు. సాంగ్ నచ్చని వాళ్ళు, మ్యూజిక్ అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఓకేనా? సో ఎంత జనరలైజ్డ్గా ఆన్సర్ రాయాలో ఈ వీడియో చెప్తాను. ఓకేనా? అసలు ఈ పాట భాగ్య సారాంశం ఏంటంటే, సాహిత్య ప్రక్రియలన్నిటికీ మూలమైంది పాట. భాష ఏర్పడక ముందు ఏ భాషలోనైనా పాట మొదలవుతుంది. పాట ఆధారం చేసుకొని తర్వాత మౌఖికమైన సాహిత్య ప్రక్రియలను మొదలైనాయి. సో పాట అనేది ఫస్ట్లోకి ఎగ్జిస్టెన్స్లకు వచ్చింది. ఈ పాట వచ్చినాకనే మనకి పద్యాలు కానీ కవితలు కానీ ఇవన్నీ మనకి ఏర్పడ్డాయి అన్నమాట. పాటను ఆధారంగా చేసుకొని తర్వాత మౌఖికమైన సాహిత్య ప్రక్రియలన్నీ మొదలైనాయంట. పాట చేసే పనుల్లో భాగంగా రూపుదిద్దుకుంది. అందుచేత పాట సరళంగా పాడడానికి సులువుగా ఉంటుంది. అంటే పాట అంటే మనకి ఎంత వినాలంటే వింటూనే ఉండాలి అని అనిపిస్తుంది. సో అంత లయాత్మకంగా ఉంటుంది, అంత స్వీట్గా మెలోడీగా ఉంటుంది. పాట రచనకు భాష పాండిత్యం అవసరం లేదు. గ్రామీణులు అంటే ఇప్పుడు పాట ఎలా అయినా వాడచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వైరల్ అయిందనుకో, అది తమిళ్ సాంగ్ కానీ కన్నడ సాంగ్ కానీ మనకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? నీకు తమిళ్ వచ్చా అంటే తమిళ్ రాదు, కానీ ఆ సాంగ్ ఎట్లా వచ్చేస్తుంది అంటే నువ్వు ఆ ట్యూన్ అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. సో అందుకనే ఏ భాషలో అయినా కూడా పాటను నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకుంటూ ఈజీగా ఆ ట్యూన్లోకి నువ్వు కన్వర్ట్ అయిపోతావు. అది గొప్ప విషయం ఈ భాషలో, ఈ పాటలో. ఓకేనా? నెక్స్ట్, పాట రాయాలి అంటే ఏమేం కారణాలు. సో పాట గురించి సాహిత్యంలోకి పట్టించుకోకపోవడానికి కారణాలు. పాటలను గ్రామీణులే రాశారు. సో పాటలను అనేటిది గ్రామీణులు రాశారు. నెక్స్ట్, పాటను ఉత్పత్తి కులవారే రాశారు. నెక్స్ట్, విమర్శకులు పాట గురించి పట్టించుకోలేదు, అందుచేత పాట ప్రాధాన్యం లేకుండా పోయింది. పాట తరువాత పద్యం, ఆ తర్వాత గేయం, క్రమంగా వచన కవితం వచ్చాయంటే పాట వచ్చినాకనే పద్యం కానీ గేయం కానీ కవితలు కానీ వచన కవితలు కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది వచ్చినాయి అన్నమాట. సో అసలు ఈ పాట అంటే ఏంటి, దీని యొక్క నిర్వచనం, దీని యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే ఏం చెప్తున్నా అంటే, పాటను శ్రమజీవులు పలు రకాలుగా పిలుస్తారు. పదం పాడడం, కట్టడం అనే పాఠాలకు బదులుగా వాడుతారు. పదం పాడడం అంటే శ్రమజీవుల దృష్టిలో పాట పాడమని అర్థం. ఇక పద్యం అంటే పాటే. కట్టడం అంటే కవితలు అల్లడం అని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, పదం పాడడం అని అంటే పదాలన్నీ ఒక ట్యూన్లోకి కలిపి పాడితేనే కదా అది పాట అవుతుంది. ఇప్పుడు స రి గ మ అంటే ఏమైంది, అది అక్షరాలు అవుతాయి. స రి గ మ అని అంటే అది ఒక ట్యూన్ కట్టి పాడుతున్నాం కదా, దాన్ని మనం పాట అని అంటాము. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటున్నా కూడా మనం పాటలు వింటాం. సో పాటలు వింటూ పని చేస్తే మనకి శ్రమ అనేది ఎక్కువ తెలియదు. సో ఊర్లలో పొలం పనులు చేసేవాళ్ళు, లైక్ ఏదైనా మనమైన ఇంట్లో ఏదైనా పనులు చేసేటప్పుడు మోస్ట్లీ మనం పాటలు పెట్టుకొని పని చేస్తాం. హ్యాబిట్ అనేది ఉంటుంది. పొలంలో వాళ్ళు ఏం చేస్తారు, పాటలు పాడుతూ పని చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే, అట్లా పాటలు పాడుతూ పని చేస్తే మనలో ఉన్న మనం పని చేస్తున్న దాంట్లో శ్రమ అనేది ఉండదు. ఈ పాట యొక్క నిర్వచనాలు ఏంటంటే, శ్రమ చేస్తూ శరీర కష్టాన్ని మర్చిపోవడానికి పాడతారు అనమాట. అంటే శ్రమ చేస్తున్న వాళ్ళు మన బాడీలో ఉన్న పెయిన్ని తగ్గించుకోవడానికి పాట అనేది రాస్తారు. నెక్స్ట్, తల జ్ఞానం తెలిసిన పాడటానికి అనుగుణంగా ఉండేది పాట. అక్షర రూపం పొందిన కవిత్వం పాడే అక్షరం అంటే అది పాటే. అంటే పాట గురించి ఇట్లా డిఫరెంట్గా చెప్తున్నాడు. ఇంకొకటి, పాట అని అంటే చాలామందికి తెలుసు, అవునా? ఇష్టం కూడా. ఎందుకు ఇష్టము? ఎందుకనంటే మనలో ఉన్న బాధని, మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని కొన్ని పాటలకి మనం కనెక్ట్ అవుతాం. అది మంచి సాంగ్ కానీ, సాడ్ సాంగ్ కానీ, హ్యాపీ సాంగ్ కానీ, మెలోడీ సాంగ్ కానీ, లేదంటే ఏదైనా ఐటమ్ సాంగ్ అయినా కానీ, ఏదైనా కూడా కొంచెం ఆ మాస్ కానీ, కొంతమంది క్లాస్ సాంగ్స్ అనేది ఇష్టం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ వాళ్ళకి డిఫరెంట్గా కనెక్ట్ అయ్యేది ఉంటుంది పాట అనేది. ఓకేనా? కానీ ఆ పాటను రచించిన వారి పేర్లు తెలియవు. అంటే ఇప్పుడు ఒక పాట మనం నేర్చుకుంటున్నాం, ఒక పాట మనకు వచ్చేసింది, ఒక పాట మనకు బాగా నచ్చిందంటే అది ఎవరు రాసినారు, అది ఎక్కడికైనా వచ్చింది, అసలు ఎవరు వాడినారు, అది మనం ఎక్కువ పట్టించుకోము. మనకు పాట నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్, అవునా? సో
దాని గురించి చెప్తున్నారనమాట. పాట రాసిన కవులందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందినవాడు. సో ఇక్కడ చెందినవారు అని అంటున్నారంటే పాటలు ఇక్కడ ఫస్ట్ తెలంగాణలోనే సృష్టించబడ్డాయి అని చెప్పేసి మీరు రాయాలి. అంటే తెలంగాణ వాళ్ళే కొంచెం పాటలన్నిటినీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, అంటే గ్రామీణ అంటే ఊర్లలో వాళ్ళకి చెందిన వాళ్ళు అని అర్థం. ఓకేనా. ఈ పద్యం కానీ, గేయం కానీ, వచన కవిత కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండే వర్గాలన్నిటినీ కూడా శ్రామిక వర్గాల నుంచి పుట్టిన పాటను విశ్రాంతి వర్గాల వారు పట్టించుకోలేదు. సో ఇక్కడ శ్రామిక అంటే కష్టం చేసే వాళ్ళు పాట గురించి ఇలా ఇప్పుడు ఊర్లలో ఇది పాట అని చెప్పి ఎవరు చెప్పలేరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పాట పాడుకుంటూ చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? ఎందుకనంటే వాళ్ళ పనిని తగ్గించుకోనికే, అంటే మర్చిపోనికే, వాళ్ళ శ్రమని మర్చిపోనికే. అలా కాకుండా ఇప్పుడు ఒక లైక్ నార్మల్గా ఏం పని లేకుండా లైక్ అసలు ఎట్లా ఉన్నా కూడా మనం పాట అనేది నచ్చుతాం అంతే. అదొకటి గుర్తుపెట్టుకుని రాయండి. ఇవి నేమ్స్, ఇవి పెద్ద పెద్ద వర్డ్స్ అని అంటేనేమో ఇవన్నీ అవసరం లేదు. మనం నేర్చుకునే టైంలో అవన్నీ నేర్చుకుంటాం, కానీ మనం ఎగ్జామినేషన్లో ఈ పదాలన్నీ రాయాలని చెప్పి లేదు. ఇక్కడ తెలుగు అనే లెసన్స్లో ఏంటి, తెలుగు అనే సబ్జెక్ట్లో ఏంటి అని అంటే మీకు ఎంత అర్థమైంది ఆ లెసన్ అనేది ఇంపార్టెంట్. మీరు పక్కా అదే రాస్తున్నారో లేదని ఇంపార్టెంట్ కాదు. మన తెలంగాణలో గద్దర్ అనే ఒక కవి ఉంటాడు, పాట గద్దర్ తెలుసు కదా. మన తెలంగాణ పోరాటం రానికే ఆయన పాడిన పాట ఎంతో ఏమంటారు, ఆయన పాడినందుకే మనకు తెలంగాణ వచ్చింది అనేలాగా ఉంది. అప్పట్లో తెలంగాణ పాట ఉంటుంది 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు గద్దర్ ఏం రాసిన పొడుస్తున్న పొడి మీద, ఆ పాట కూడా అసలు ఎంత మంచి పాట అంటే ఆ పాట పాడినందుకు ఎంతోమంది తెలంగాణ వాళ్ళకి ఆ ఉక్రోషం అంటే ఏమంటారు, పోరాడాలి అని మన తెలంగాణ అనే ఒక థింగ్ అనేది వచ్చింది. అంటే పాట ద్వారా మనం అంత చేంజ్ చేయొచ్చు, అంటే అంత స్వయం కృషి అనేది ఉంటుంది. పాట విన్నామా అయిపోయిందని కాకుండా ఆ పాటలో మనం కరెక్ట్ కూడా అవుతాము అని చెప్పి మీరు రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా పాటలు వేస్తుంది, అసలు ఇదంతా పాటలు వేస్తుంది. సో ఇక్కడ కొన్ని పాటలు మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటి ఆ పాటలు అని అంటే పల్లెటూరి పిల్లగాడ పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలు మర్చి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయింది. అంటే దీని ఒక ట్యూన్ లాగా పాడాలి, కానీ నాకు ట్యూన్ లాగా పాడడానికి రాదు, సారీ ఫర్ దట్. అంటే ఇక్కడ ఒక ట్యూన్ లాగా పాడతాడు. సో ఆ ట్యూన్ లాగా పాడి ఏమంటున్నాడు, అసలు దీని భావం ఏందనంటే శ్రోతల హృదయాన్ని ఉన్న అనుభవాన్ని హనుమంతు పాటలకు వస్తువుగా గ్రహించారు. అంటే ఈ పాట ఎవరు రాశారంటే సుద్దాల హనుమంతు అనే కవి రాశారు. సో ఇదేం చెప్తున్నాడు, శ్రోతుల హృదయాలు ఉన్న అనుభవాన్ని హనుమంతు పాటకు వస్తువు. శ్రోతుల హృదయాలు అంటే మన మనసులో ఉన్న హృదయ భావాలను పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ పాటకు ఎంతో అర్థం ఉంది. చదువురాని వారు తమ మనసులో భావాలను పాటగా అల్లుకుంటారు. వాళ్ళ మౌఖిక కవులు వాళ్ళ తాడుని అల్లినట్లు పాట అల్లుతారు. అంటే ఈ యొక్క పాట ఏదైతే ఉందో ఈ 5 లైన్ల పాట, ఇది గుర్తుపెట్టుకొని దాని భావం రాయండి. అదైనా నేర్చుకోవచ్చు, రిమైనింగ్ అయినా నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా. ఇంకొక పాట కూడా ఉంది, అంటే అన్నిట్లోకి ఈజీ ఇది ఉన్నది ఇది అన్నమాట. సో ఇది కూడా ఒక పాట ఉంది. సో బెటర్ మీరు అవి నేర్చుకుంటే. కావున కాకులరిసితే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరెవరో వస్తారని చెప్పమని తొవ్వ చుట్టూ నిలుస్తాం, మీరు కాకమ్మాయలైనా వస్తారు మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఆ పల్లెటూరు పిల్లగాడు అనేది ఈజీగా ఉంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు రాసి దాని భావం రాసి సరిపోతుంది. ఆడికి 4 పేపర్లు వస్తాయి. ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాసి సరిపోతుంది. ఓకేనా. సీ ఆల్ నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.